పోవని కట్టుకుంటాం చెప్పింది కూడా చెప్పింది కూడా వద్దు కట్టద్దు చెయ్యొద్దు కట్టొద్దంటే అని కట్టుకుంటారు అందరూ కట్టుకుంటారు అమ్మ ఏమైనా ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఎలా ఉంది ఏముంది తగ్గే వాళ్ళు ఏదో చూడాలని వచ్చింది ఇప్పటికీ వాతావరణ శాఖ వాళ్ళు రోడ్ల మీదకి రావద్దు వరద నీటి అదే జలమయం అయిపోయింది కదా మళ్ళీ మీరు కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా మంది అయిపోయింది మనసు గారు ముందటి నేను 75 మళ్ళీ ఇప్పుడు దాన్ని కానీ నేను ట్యాంక్ బండ్ అక్కడ బాగా నిండిపోయింది అప్పటి నుంచి వచ్చింది మధ్యలో ఏమైందంటే మూసి అక్రమాలకు అయిపోయింది మొత్తం పై వరకు ఉన్న దాన్ని వాళ్ళు దగ్గరికి ఇల్లు కట్టుకుంటూ మూసిలోకి వచ్చేసింది అనమాట కరెంటు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మున్సిపల్ పర్మిషన్ లేకుండా మూసేసింది లేకుండా పైకే ఉండే నీళ్ళు ఎప్పుడు రాకపోతుండే అసలు ఇంతగానం ఒక మేము ఇక్కడ 66 సంవత్సరాలు అప్పుడు ప్రతి సంవత్సరం వాటర్ వస్తుండే కానీ ఇవన్నీ వెడల్పుండే అప్పుడు అంతా మూసి చాలా వెడల్పుండే ఒక ఇల్లు కూడా మూలకపోతుండే ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కూడా లోపల లేకుండేది అంతా మూసిలో ఉంది కూడా ఈ బస్ స్టాండ్ అంతా మూసిలో ఉంది మొత్తం మూసిలో కట్టిండు ఆయన చంద్రబాబు నాయుడు అప్పుడు ఇక ట్రాఫిక్ రోడ్ మీద ఉండే ఇక్కడ ఎంబీబీఎస్ గోవిగూడలో అది సరిపోతే లేదని మూసి అంతా లెవెల్ చేసి బస్ స్టాండ్ కట్టి ఇప్పుడు ఫస్ట్ టైం నీళ్ళు వచ్చినాయి అన్న మొత్తం బస్ స్టాండ్ అంతా బంద్ అయిపోయింది అమ్మ మొత్తం వాటర్ వచ్చేసింది అన్న ఈ వరదలు గత ఎన్ని రోజుల కింద వచ్చినాయి 202లో వచ్చింది ఒకసారి 202లో వచ్చింది అప్పుడు వర్షాలు ఇట్లయినా బాగా పడినప్పుడు ఇంకా మామూలుగా అయితే రాదు ఎప్పుడు ఎక్కువ వర్షాలు పడితేనే ఇక్కడ వికారాబాద్ పరిగి నుంచి పుట్టిందనమాట ఇక్కడ మూసి వికారాబాద్ పరిగి నుంచి జల్లు అప్పుడు నిజాం ప్రభుత్వం కట్టినాడు ఏది ఉస్మాన్ సాగర్ గడ్డిపేట అక్కడికి పైకి వచ్చి అక్కడ స్టోక్ అయ్యి ఆగిపోతాయి సంవత్సరానికి ఎక్కువైనప్పుడల్లా వాళ్ళు గేట్లు వదిలి మూసిలో వదులుతారు అభ్యంతరం ప్రాబ్లం లేకుండా జనాభా పెరిగిపోయింది ఇప్పుడు మూసి కొంచెం ఆక్రమణ అయింది దగ్గరికి అట్లా నీళ్ళు వచ్చాయి చక్కగా సూర్యాపేట నుంచి సముద్రంకి వెళ్ళిపోతాయి ఇక్కడ మొత్తం వెలిగండ సూర్యాపేట సముద్రంకి వెళ్ళిపోతాయి లాస్ట్ ఇప్పుడు వాళ్ళకు నిన్న నైట్లో ఖాళీ చేయించారు వాళ్ళకు అక్కడ మన ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళకి తీసుకుపోయి టిఫిన్ అంతా మర్యాద చేస్తున్నారు రాత్రి అంతా కాల్ చూపించేసారు వాళ్ళకి ఇక్కడ వర్షం వచ్చిందంటే మున్సిపల్ వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు అందరూ బాగా కష్టపడి బాగానే చేస్తారు వాళ్ళంతా మరి వరద పైన ప్రభుత్వం ఏమైనా నిర్ణయం ఇప్పుడు తీసుకుంటారు వరద వచ్చిందిగా ఇప్పుడు కంపల్సరీ తీసుకోవాలి ప్రభుత్వం ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళకి తెలియలేదు అనమాట వర్షం ఇంత వస్తుంది ఇంత వరద వస్తుందని తెలియదు ఇప్పుడు కంపల్సరీ తీసుకుంటున్నారు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి